ఐడిటీవీ మన ఉనికి మన వాణి. నమస్తే, వెల్కమ్ టు ఐడిటీవీ. నేను మీ సౌమ్య. జమ్మూ కాశ్మీర్లోని ఉగ్రదాడి నేపథ్యంలో ప్రస్తుతం బైస్నార్ లోయ పేరు ప్రపంచవ్యాప్తంగా మారుమోగుతుంది. ఈ ప్రాంతానికి భారతీయ స్విట్జర్లాండ్ అని పేరెందుకు వచ్చింది? అంతగా ప్రకృతి అందం అక్కడ ఏముంది? ఏటా లక్షల సంఖ్యలో కాశ్మీర్ను సందర్శించేవారు ఖచ్చితంగా బైస్నార్ లోయకు వెళ్లేందుకు ఎందుకు ప్రాధాన్యత ఇస్తారు? 5 కిలోమీటర్ల పాటు కాలినడకనైనా సరే అక్కడికి అంతమంది ఎందుకు వెళ్తారు? అసలు ఉగ్రదాడికి ఈ ప్రాంతం టార్గెట్గా ఎలా మారింది? ఈ వివరాలన్నీ ఐడిటీవీ ప్రేక్షకులకు ప్రత్యేకం. బైస్నార్ లోయ ప్రకృతి ప్రేమికులకు స్వర్గదాయమైన జమ్మూ కాశ్మీర్లోని చాలా సుందర ప్రాంతాల్లో ఇది కూడా ఒకటి. దక్షిణ కాశ్మీర్లోని అనంతనాగ్ జిల్లా పహల్గామ్ పట్టణానికి కేవలం 5 కిలోమీటర్ల దూరంలో ఈ భూతల స్వర్గం కొలువై ఉంది. చుట్టూ దట్టమైన అడవులు, వంపులుగా ఉండే కొండలు, పచ్చదనం అక్కడే పుట్టిందా అన్నంత అందంగా కనిపించే పరిసరాలు, వాటితో కూడిన ఆహ్లాద వాతావరణం బైస్నార్ లోయకు పర్యాటకులు క్యూ కట్టేలా చేస్తాయి. ట్రెక్కింగ్ ను ఇష్టపడే సాహస యాత్రికులు బైస్నార్ లోయలో పండగ చేసుకుంటారు. ఉరిమే ఉత్సాహంతో బైస్నార్ పరిధిలో ఉన్న కొండలను ఎక్కేస్తూ తమ అభిరుచిని పూర్తిగా అనుభవిస్తూ సంతోషిస్తూ ఉంటారు. అదృష్టం ఉంటే తప్ప బైస్నార్ లోయకు రాలేము అంటూ పర్యాటకులు పదే పదే చెప్తున్నారంటే అక్కడ ప్రకృతి సంపద టూరిస్టులను ఎంతగా ఆకర్షిస్తుందన్నది మనం అర్థం చేసుకోవచ్చు. ఇంతటి ప్రకృతి రమణీయతను సొంతం చేసుకుంది కాబట్టే బైస్నార్ లోయకు మినీ స్విట్జర్లాండ్ అని పేరొచ్చింది. ఇదేదో టూరిస్టులను ఆకర్షించేందుకు పెట్టిన పేరు అనుకుంటే అది ఖచ్చితంగా పొరపాటే. యూరోపియన్ నేచర్ బ్యూటీని ఎంజాయ్ చేయాలని ఆరాటపడే వారికి ఇది పర్ఫెక్ట్ డెస్టినేషన్. ఆల్పైన్ చెట్ల పొదలు, పచ్చిక బయళ్ళు, మంచుతో కప్పబడిన ప్రాంతాలు, ఇలాంటి వాటిని చూసేందుకు ఉన్న 2 కళ్ళు సరిపోవంటే ఎంత మాత్రం అతిశయోక్తి కాదు. అద్భుతమైన పర్వతాలు, వాటిని సందర్శించేందుకు వచ్చిన వారికి గ్రీన్ కార్పెట్ పరిచినట్లుగా ఉండే పైన చెట్ల అడవులు, వాటిపై నుంచి పర్వత ప్రాంతాలు సందర్శించేందుకు వెళ్తుంటే కలిగే అనుభూతి ఎంత చెప్పినా తక్కువే. ఎన్నిసార్లు చూసినా అదో అద్భుతమైన అనుభూతే. ఈ విషయాన్ని బైస్నార్ లోయకు చెందిన వాళ్లే కాదు, అక్కడికి వెళ్ళి వచ్చిన వారిని కదిలించినా ఇదే చెప్తారు. ఇంతటి అద్భుతమైన అందమైన ప్రాంతాన్ని, అక్కడి ప్రకృతి సంపదను కాపాడుకునేందుకు జమ్మూ కాశ్మీర్ అధికారులు కీలక చర్యలు అమలు చేస్తూ ఉంటారు. పహల్గామ్ నుంచి 5 కిలోమీటర్ల దూరంలో ఉన్న బైస్నార్ లోయకు ట్రాన్స్పోర్టేషన్ను నిలిపివేశారు. అక్కడికి వెళ్లాలంటే, ఆ ప్రకృతి సౌరభాన్ని ఆస్వాదించాలంటే, ఆ రమణీయతల్లో మమేకం కావాలంటే ఖచ్చితంగా నడిచి కానీ చిన్న గుర్రాలపై కానీ వెళ్లాల్సిందే. ఈ విషయం తెలిసి కూడా నిత్యం వందల సంఖ్యలో, ఏటా లక్షల సంఖ్యలో ఈ ప్రాంతాన్ని టూరిస్టులు విజిట్ చేస్తూ ఉంటారు. హనీమూన్ జంటలు పెద్ద సంఖ్యలో బైస్నార్కు వెళ్తూ ఉంటారు. మేఘాలతో కలిసిపోయినట్లుగా కనిపించే కొండల అందాలను చూస్తూ ప్రకృతి ఒడిలో పర్యాటకులు సేద తీరుతూ ఉంటారు. పచ్చని మైదానాలలో నడుస్తూ తమను తామే మర్చిపోతూ ఉంటారు. ఒకసారి వచ్చిన వాళ్ళు అక్కడితో ఆగకుండా మళ్ళీ బైస్నార్కు వస్తూ అక్కడి అందాలను తమ కెమెరాల్లో బంధిస్తూ ఉంటారు. ప్రకృతి రమణీయతకు, పచ్చదనానికి, అందాల సౌభాగ్యాలకు కేంద్రంగా నిలుస్తున్న ఈ ప్రాంతంలో ఇంతటి మరణ హోమం జరగడం పర్యాటకులను మాత్రమే కాదు, దేశ ప్రజలందరినీ కలిచివేసింది. అత్యంత త్వరగా అక్కడ సాధారణ పరిస్థితులు నెలకొల్పాలని, పర్యాటకులకు భద్రతా సదుపాయాలు మెరుగుపరచాలని అంతా కోరుకుంటున్నారు. బైస్నార్ లోయకు సంబంధించి ఈ విశేషాలు మీకు నచ్చితే అందరికీ షేర్ చేయండి. స్టోరీ లైక్ చేసి షేర్ చేయండి. ఈ ప్రాంతాలతో మీకున్న అనుభవాలను మా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం ఐడిటీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి.